పడి తీరాలి. అవునవును, మీరిక్కడే నిశ్చింతగా హాయిగా ఉండండి. మీరు ఇక్కడ ఉన్న విషయం అతని మనుషులకి అస్సలు తెలీదు. మీ గురించి బయటకు రాకుండా చూసుకునే బాధ్యత నాది అని ధైర్యం ఇస్తాడు శక్తి. ఆ మాటలన్నీ వింటూ ఉన్నారామా ఏదో ఆలోచిస్తూ, మీకు ఏది నచ్చితే అదే చేయండి, కానీ జాగ్రత్తగా ఉండండి. భూపతి వర్మకి విషయం తెలిసిందంటే మనందరికీ పెద్ద ముప్పు వస్తుంది. శక్తి, మీకు నేను, నాకు మీరు తప్ప ఇంకెవరున్నారా చెప్పు, దయచేసి జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉండగా రమ కంట్లోంచి నీళ్ళొచ్చేశాయి. అది గమనించిన వరుణ్ ఆమె దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చెయ్యి వేస్తూ, ఆంటీ గారు మీరు భయపడకండి, మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాగే అసలు ఆ భూపతి వర్మ ఏం చేస్తున్నాడో నిజాలు కూడా తెలుసుకుంటాం. వాళ్ళని ఎందుకు బలి ఇవ్వాలనుకుంటున్నాడో కూడా నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను అని నిర్భయంగా చెప్పాడు. రమ కొద్దిగా నార్మల్ అయ్యాక అందరి వైపు చూస్తూ, సరే సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని కన్నీళ్లు తుడుచుకుని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వరుణ్ మళ్ళీ ప్రియాంక దగ్గరికి వెళ్ళి, ప్రియాంక గారు బ్రేక్ఫాస్ట్ చేశాక అసలు మీ లైఫ్ లో ఏం జరిగిందో, ఇదంతా ఏంటో మాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ తర్వాత దానికి సంబంధించిన సొల్యూషన్ ఏంటో ఆలోచిద్దాం. మీకు మేము సహాయం చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాం అని మాట ఇస్తాడు. ప్రియాంక దానికి సంతోషంగా సరే అని ఒప్పుకుంటుంది. మరోవైపు భూపతి వర్మ మొత్తం ఏరియా అంతా సర్చ్ చేయమని చెప్పడంతో అందరూ అన్ని ఇళ్లకి వెళ్లి మరీ వెతుకుతూ ఉంటారు. కానీ ఇప్పటిదాకా ప్రియాంక ఇంకా తన బిడ్డ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలీదు. ఒక లేడీ బిడ్డని తీసుకుని ఇలాంటి ఒక ఏరియా నుంచి తప్పించుకుని ఎలా పారిపోయిందో ఎవ్వరికీ అర్థం కాక చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు. భూపతి వర్మ తన ఇంట్లో కంగారుగా ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. తన మనుషులు ఇప్పటిదాకా ప్రియాంక గురించి గాని తన బిడ్డ గురించి గాని ఏవీ తెలియదు అని చెప్పడంతో అతనిలో కంగారు భయం మరింత పెరిగిపోయాయి. దాంతో కోపంగా అక్కడి ఉన్న ఫ్లవర్ వాస్ ని విసిరి కొట్టి, ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రియాంక, మా ఏరియాలోనే నిన్ను వెతకలేకపోతున్నాను అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు అసలు ఎక్కడ దాక్కున్నావో అని గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అనిల్ భూపతి వర్మ వైపు భయంగా చూస్తూ, బాబుగారు నాకెందుకో ఆ అమ్మాయి ట్రైన్కి వెళ్ళిపోయింది అనిపిస్తోంది, మన వాళ్ళందరి కళ్ళు కప్పి తప్పించుకుందనుకుంటా అని భయంగా చెప్పాడు. ఆ మాటలకి భూపతి వర్మకి కోపం వచ్చి, అయితే న్యూస్ పేపర్లో ఆ ప్రియాంక గురించి ఫోటో వేసి ఆర్టికల్ రాయించు, ఎవరికైనా తను దొరికితే వాళ్ళకి 5 లక్షల రివార్డు చెల్లిస్తామని వేయించు, ఎట్టి పరిస్థితిలో నాకు వాళ్ళిద్దరూ కావాలి, నా దగ్గరికి వాళ్ళిద్దరూ రావాలి అంటూ చాలా మొండిగా చెప్పాడు భూపతి వర్మ. అనిల్ సరే అన్నట్టుగా తలూపుతూ, సరే బాబు నేను దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు ప్రియాంక భర్త హేమంత్ కూడా తన భార్య భూపతి వర్మ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయిందని తెలుస్తుంది. అంతేకాకుండా భూపతి వర్మ మనుషులు ఆమె కోసం అన్ని చోట్ల వెతుకుతున్నారని కూడా అతనికి తెలిసిపోతుంది. దాంతో హేమంత్ తన తండ్రి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నాన్న నాకిదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న, భూపతి వర్మ దగ్గర నుంచి ప్రియాంక ఎలా తప్పించుకుని పారిపోయి ఉంటుంది, కనీసం ఇప్పటిదాకా దొరకలేదు కూడా, అయినా భూపతి వర్మ మనుషులు ప్రియాంకని ఎందుకు వెతకలేకపోతున్నారు, నాకు అసలు అర్థం కావటం లేదు నాన్న అని అంటాడు. నాగభూషణం దానికి బదులుగా మాట్లాడుతూ, అదేరా నాకు కూడా అర్థం కావటం లేదు, ఆ అమ్మాయి పారిపోయి మనకి చాలా పెద్ద సమస్యను తీసుకొచ్చింది, ప్రియాంకని తన బిడ్డని మళ్ళీ ఈ ఊరికి ఎలా తీసుకుని రావాలి, ఆ అమ్మాయి ఇక్కడి నుంచి తప్పించుకుని సిటీకి వెళ్లి పోలీసులకి కంప్లైంట్ చేస్తే మన పరిస్థితి ఏంటి రే, అనవసరంగా విషయం రచ్చకెక్కుతుంది, సిటీలో ఉండే న్యూస్ ఛానల్ వాళ్ళకి పేపర్ల వాళ్ళకి ఇలాంటి వార్తలే కదరా కావాలి, వాళ్ళకి కనుక ఈ విషయం తెలిసిందంటే చాలా చాలా పెద్ద న్యూస్ అయిపోతుంది అని కంగారుగా చెప్పాడు. మరి ఆ తర్వాత ప్రియాంక వాళ్ళ చేతులకి దొరుకుతుందా? ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రియాంక ఇప్పుడు డ్రైవర్ శక్తి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళకి అసలు విషయం తెలియగానే వాళ్ళే ప్రియాంకని ఇంట్లోనే దాచాలి అని డిసైడ్ అయ్యారు. పూర్తి నిజం తెలిసేదాకా ఆమె గురించి ఎవ్వరికీ తెలియనివ్వకూడదని కూడా వాళ్ళందరూ అనుకున్నారు. రమ ప్రియాంక దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, పద తల్లి, నువ్వు ఇక నుంచి ఆ పై గదిలో ఉందో గాని ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు నిన్ను చూస్తే అనవసరంగా చాలా ఇబ్బంది అయిపోతుంది, పద అని ప్రేమగా మాట్లాడింది. ప్రియాంక సరే అన్నట్టు తలూపి, ఓకే ఆంటీ, మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను అని చెప్పి బాబుని తీసుకుని లోపల ఉన్న రూమ్లోకి షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడే శక్తి మాట్లాడుతూ, ఏ ప్రతాప్ గారేంటి ఇంకా లేవలేదు, ఇంకా ఎంతసేపు పడుకుంటాడు అసలు, నేను వెళ్ళి వాడిని లేపొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని వరుణ్కి చెప్పేసి ప్రతాప్ని లేపడానికి శక్తి రూమ్ దగ్గరికి వెళ్ళాడు. శక్తి బయట నుంచి డోర్ కొడుతూ, రే ప్రతాప్, రే లే, 8 అవుతోంది, మనం పనిలోకి వెళ్ళాలి కదా, రే త్వరగా లేగు, రే లేరా అని అరుస్తూనే ఉన్నాడు శక్తి. ప్రతాప్ డోర్ తెరవకుండా లోపల నుంచి చాలా గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. ప్రతాప్ ఎంతసేపటికి డోర్ తెరవకపోవడంతో శక్తి గట్టిగా తన పేరు పిలుస్తూ లేపే ప్రయత్నం చేశాడు. కొద్దిసేపటికి ప్రతాప్ బాగా అలిసిపోయిన మొహంతో డోర్ ఓపెన్ చేశాడు. అతను శక్తి మీద చిరాకు పడుతూ, ఏమైందన్నా, ఎందుకనంత పెద్దగా అరుస్తున్నావు, నాకు చాలా నిద్ర వస్తోంది, పడుకోనివ్వచ్చు కదా అని కోపంగా మాట్లాడాడు. శక్తి ప్రతాప్ మొహం వైపు చూస్తూ, రే ఇంకా ఎంతసేపు పడుకుంటావు, ఇక్కడ నిలబడి కూడా నిద్రపోతున్నావు, లే త్వరగా రెడీ అయ్యి కిందకి రా, అమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది, వచ్చి తింటే తర్వాత నువ్వు వరుణ్ సార్ని రామపురంలో వదిలిపెట్టి రావాలి, నేను పని మీద సిటీ దాకా వెళ్లాల్సి ఉంటుంది, లేదా నేనే వదిలేవాడిని, నేంటే అర్థమవుతుందా నేను చెప్పేది అని కొంచెం సీరియస్ వాయిస్ లో చెప్పాడు శక్తి. ప్రతాప్ చిన్నపిల్లాలాగా అలిగినట్టు మొహం పెట్టి,
అబ్బా, ఏంటి నేను రామాపురం వెళ్ళాలా? నువ్వు వదిలిపెట్టి రావచ్చు కదా అన్నయ్య. నాకు అసలు ఈ రోజు బయటికి వెళ్ళే ఉద్దేశమే లేదు. నేను పడుకోవాలనుకుంటున్నాను అని ఆవలిస్తూ చెప్పాడు ప్రతాప్. కానీ శక్తి ప్రతాప్ మాటలు వినకుండా అతన్ని బలవంతంగా బయటికి లాగుతూ, రే కొద్దిసేపట్లో నీ నిద్ర మత్తు మొత్తం ఎగిరిపోతుంది చూడు, త్వరగా కిందకి రా, వరుణ్ సార్ నీకోసమే ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు. సరేలే అని అయిష్టంగా చెప్పాడు ప్రతాప్. శక్తి అతని చేతిని పట్టుకుని రూమ్ నుంచి బయటికి లాగుతూ ఉండగా ప్రతాప్ చేతి మీద ఉన్నటువంటి గుర్తు చూసి ఆశ్చర్యపోయాడు. రే ఏంటిది? ఈ గుర్తేంటి? ఏదైనా జంతువు కొరికేసిందా అని అయోమయంగా ప్రశ్నించాడు శక్తి. ప్రతాప్ తన వేళ్ల దగ్గర ఏర్పడినటువంటి 2 గుర్తుల వైపు చూసి అయోమయంగా ఫీల్ అయ్యాడు. అరే, ఈ గుర్తులు ఎలా వచ్చాయో ఎప్పుడొచ్చాయో నాకు తెలీదన్నయ్య. కానీ దీన్ని చూస్తుంటే 2 చేపలు కలిసి నా రక్తాన్ని తాగుతున్నాయేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు ప్రతాప్. శక్తి ఆ గుర్తుల వైపే ఆశ్చర్యంగా చూస్తూ, కానీ ఇవి చూస్తూ ఉంటే చేపలు కొరకడం వల్ల ఏర్పడిన గుర్తుల్లాగా అనిపించడం లేదురా. ఇవి ఏదో పాము కాటేస్తే పడే గుర్తుల్లాగా అనిపిస్తున్నాయి. నాకెందుకో ఏదో పాము నీ రక్తం తాగిందేమో అనిపిస్తుంది అని చెప్పాడు. ప్రతాప్ వెంటనే అడ్డంగా తలూపుతూ, లేదన్నయ్య, పావు కాటేసి ఉంటే నాకు తెలిసుంటుంది కదా. అదేమీ లేదు. సరే సరే, నేను తొందరగా ఫ్రెష్ అయ్యి వస్తాను అని అంటూనే చేతిని విడిపించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు వరుణ్ కూడా రెడీ అయ్యి హాల్లో కూర్చుని ఉన్నాడు. అప్పటికే లైట్గా ఎండొస్తూ ఉంది. అతను ఆ ఎండలో కూర్చుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నాడు. శక్తి చాలా స్పీడ్గా ఇంట్లో తనకి ఉన్న పనులన్నీ పూర్తి చేసే పనిలో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత రమ అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆహ్వానించింది. దాంతో అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. అప్పుడే వరుణ్ మాట్లాడుతూ, ఇక్కడి నుంచి రామాపురం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని ప్రశ్నించాడు. ప్రతాప్ దానికి బదులుగా, మహా అయితే ఒక అరగంట పడుతుంది సార్ అంతే. వరుణ్ సరే అన్నట్టుగా తలాడిస్తూ, నీకు బాలరాజు గారి ఇల్లు తెలుసు కదా, నేను అక్కడికే వెళ్ళాలి అని చెప్పాడు వరుణ్. శక్తి దానికి బదులుగా మాట్లాడుతూ, మీరేమీ దాని గురించి వరి అవ్వకండి సార్, వాడు మిమ్మల్ని బాలరాజు గారి ఇంటి ముందే దిగబెడతాడు. ఆయన ఇల్లు ఎక్కడ ఉందో ప్రతాప్కి బాగా తెలుసు. నిజానికి నేనే వదిలిపెట్టేవాడిని, కానీ నేను ముఖ్యమైన పని మీద సిటీకి వెళ్ళాలి, వెళ్తున్నాను కూడా అని చెప్పాడు శక్తి. అలా శక్తి ఇంకేదో మాట్లాడే లోపే ప్రతాప్ మధ్యలో అడ్డుపడుతూ, కానీ అన్నయ్య, నాకు అక్కడికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. ఆ ఊర్లోకి వెళ్ళగానే ప్రతిసారి తల ఎందుకో చాలా నొప్పిగా అనిపిస్తుంది. ఆ విషయం నాకు ఇప్పటికీ అర్థం కాదన్నయ్య. ఎవరో నా తల మీద ప్రెషర్ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నయ్య. అతని మాటలకి వరుణ్ నవ్వుతూ, అవునా, ఎలా అనిపిస్తుంది? దానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? అదేంటో నీకు తెలుసా అని ప్రశ్నించాడు. ప్రతాప్ కొద్దిగా చిరాగ్గా, దేనికి కారణం ఏంటో నాకు తెలీదు. ఆ ఊరి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకెవరూ ఏం మాట్లాడలేదు. కొంత సమయం తర్వాత శక్తి అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడుతూ, రే ఇక నేను బయలుదేరతాను. ప్రతాప్, నువ్వు వరుణ్ సార్ని జాగ్రత్తగా ఊర్లో వదిలిపెట్టేసిరా. కారు జాగ్రత్తగా నడుపు, అర్థమైందా అని చెప్పాడు. ప్రతాప్ అయిష్టంగానే శక్తి వైపు చూస్తూ, సరే అన్నయ్య, వెళ్ళిరా అని సమాధానం ఇచ్చాడు. శక్తి ఇంకేం మాట్లాడకుండా అక్కడే ఉన్న తన బ్యాగ్ తీసుకుని బయట వరండాలో ఉన్న తన మోటార్ సైకిల్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే పొదల చాటున దాక్కుని ఉన్న వ్యక్తి పైకి లేచి వెళ్తున్నటువంటి అతని వైపు చూస్తూ ఉండిపోయాడు. మేబీ అతను శక్తి మీద నిఘా ఉంచాడేమో. ఉదయం శక్తిని ప్రియాంక గురించి అడగడానికి వచ్చిన వ్యక్తి. శక్తి అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళిపోయాక ఆ వ్యక్తి ఆ పొదల చాటు నుంచి బయటకొచ్చి తన కారు దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. అప్పుడే కొంతమంది మోటార్ సైకిల్ మీద అతని దగ్గరకు వచ్చారు. వాళ్ళు అతనితో కొద్దిసేపు మాట్లాడాక శక్తి ఇంటికి కొద్ది దూరంలో వెళ్లి నిల్చున్నారు. వాళ్లలో ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతూ, రాము, లోపలికెళ్లి మీ అబ్బాయి మోటార్ సైకిల్ మీద నుంచి పడిపోయాడని, రోడ్డు మీద గాయాలయ్యాయని, దారుణమైన స్థితిలో ఉన్నాడని చెప్పు. రాము అని అతను సరే అని తలూపి వేగంగా తన మోటార్ సైకిల్ మీద ఇంటికి వెళ్లి డోర్ మీద కొట్టడం మొదలెట్టాడు. ఆ శబ్దాలు విన్న రమ కొద్దిగా చిరాగ్గా బయటకొస్తూ, ఇప్పుడెవరొచ్చారో ఏమిటో అని అనుకుని, ఎవరు మీరు, ఏం కావాలి అని ప్రశ్నించింది. రాము కొద్దిగా కంగారు పడుతున్నట్టుగా నటిస్తూ, శక్తి వాళ్ళ ఇల్లు ఇదేనండి అని ప్రశ్నించాడు. రమ చాలా మామూలు వాయిస్తో, అవును ఇదే, ఏమైంది, వాడితో ఏమైనా పనుందా నీకు అని ప్రశ్నించింది. రాము దానికి బదులుగా, నేను ఇప్పుడే హైవే వైపు నుంచి వస్తున్నానమ్మా. మీ అబ్బాయి మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉండగా పొరపాటు స్కిడ్ అయిపోయింది. దాంతో అతనికి బాగా గాయాలయ్యాయి. పాపం అక్కడే అల్లాడుతూ ఉన్నాడు. మోటార్ సైకిల్ కూడా బాగా దెబ్బలు తగిలాయి. అందువల్ల అతను తన ఇంట్లో ఈ విషయం చెప్పి ఎవరో ఒకరిని తీసుకురమ్మని చెప్పాడమ్మా. అందుకే ఇక్కడికి వచ్చాను అని రాము తెలివిగా అబద్ధం చెప్పాడు. అతను చెప్పింది వినగానే రమ చాలా భయపడిపోయింది. దాంతో వెంటనే అరుస్తూ ప్రతాప్ని పిలవడం మొదలుపెట్టింది. అయ్యయ్యో, రే ప్రతాప్, రే రారా, రే మీ అన్నయ్య శక్తికి యాక్సిడెంట్ అయిందంటరా అని అరిచింది. ఆ మాటలు వినగానే ప్రతాప్ ఇంకా వరుణ్ పరిగెత్తుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. వరుణ్ మాట్లాడుతూ, ఏమైందంటే, ఎవరికి యాక్సిడెంట్ అయింది, ఎందుకంత కంగారు పడుతున్నారు మీరు అని ప్రశ్నించాడు. కానీ రమ మళ్ళీ ఏదో మాట్లాడే రూపే రాము మాట్లాడుతూ, భయ్యా శక్తికి యాక్సిడెంట్ అయింది భయ్యా, అదే హైవే దగ్గర ప్రమాదం జరిగింది, మీరు త్వరగా వస్తే వెళ్దాం అని చెప్పేసి తన బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికే బాగా భయపడిపోయి ఉన్న రమ ప్రతాప్ ని మరింత కంగారు పెడుతూ, ఒరే త్వరగా వెళ్ళరా, త్వరగా వెళ్ళి వాటిని తీసుకురారా, వెళ్ళరా అని చెప్పింది. అప్పటికే బాగా భయపడిపోయి ఉన్నటువంటి ప్రతాప్ కంగారుగా వెహికల్ తీసి బయటికి వెళ్తూ ఉండగా వరుణ్ అడ్డుపడ్డాడు. ఒక్క నిమిషం, నేను కూడా వస్తాను అని తను కూడా కారు ఎక్కి కూర్చున్నాడు. ప్రతాప్ చాలా వేగంగా కారు ముందుకు పోనిస్తున్నాడు. రమ భయపడుతూ ఇంటి నుంచి దూరంగా వెళ్తున్న కారు వైపు
వైపు అలా చూస్తూ శక్తికి ఏం కాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తోంది. అప్పుడే ఒక కారు వచ్చి మెయిన్ రోడ్ దగ్గర ఆగింది. ఆ వెంటనే అందులో కూర్చుని ఉన్నటువంటి వాళ్ళందరూ వేగంగా బయటికి దిగి ఇంట్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. అది చూసి కంగారు పడిపోయిన రమ, ఏమైంది, ఎవరు మీరు, ఇలా లోపలికి వెళ్తున్నారేంటి, అక్కడే ఆగండి, ఎవరా మీరంతా అని గట్టిగా అరవటం స్టార్ట్ చేసింది. అలా మాట్లాడుతూనే ఆవిడ వాళ్ళని ఆపే ప్రయత్నం చేసింది. అందులో ఒకడు రమ మీద అరుస్తూ, ఇలా అరవాల్సిన అవసరం లేదు, ఇంకొక మోట బయటకు వచ్చిందంటే ఈ కత్తి నీ గుండెల్లో దిగుతుంది, అలా జరగకూడదు అంటే నోరు మూసుకొని ఇక్కడే నిలబడి ఉండవు అని బెదిరించాడు. రమ భయపడుతూనే, ఎవరు మీరు, అసలు మీకేం కావాలండి అని ప్రశ్నించింది. ఆ ముందు మాట్లాడిన వ్యక్తి దానికి సమాధానమిస్తూ, మాకేం కావాలో మేము చూసుకుని తీసుకుంటాం, కానీ నువ్వు నోరు మూసుకుని ఉంటే అదే చాలు అని అన్నాడు. వాళ్ళంతా భూపతి వర్మ మనుషులు. లోపలికి వెళ్లిన వాళ్ళంతా ఒక్కొక్కటిగా రూమ్స్ అన్ని వెతకడం మొదలుపెట్టారు. అలా ఒక రూమ్ లో వాళ్ళకి ప్రియాంక ఇంకా తన బిడ్డ కనిపించడంతో ఒక వ్యక్తి, నువ్వు ఎక్కడ దక్కున్నావా, కానీ కానీ నీకోసం మేము ఎక్కడెక్కడ వెతికామో తెలుసా, పదా అని కోపంగా అరిచాడు. అతన్ని సడన్ గా అక్కడ చూడగానే ప్రియాంక చాలా భయాందోళనకు గురైంది. తను వెంటనే విక్కిని ఎత్తుకుని ఒక కార్నర్లో ముడుచుకుని నిల్చుంది. అక్కడి నుంచి ఎలా తప్పించుకుని పారిపోవాలో ప్రియాంకకి అర్థం కావటం లేదు. పైగా ఇప్పుడు తప్పించుకోవడం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇంకొక నలుగురు అక్కడికి వచ్చేశారు. వాళ్లలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, త్వరగా తనని తీసుకుని పదండి, లేదా వాళ్ళు తిరిగి వచ్చారు అంటే అనవసరంగా ఇక్కడ హంగామా క్రియేట్ అవుతుంది అని చెప్పాడు. దాంతో వాళ్ళు సరే అని తల ఊపి ప్రియాంక వైపు అడుగులు వేశారు. ప్రియాంక రాను రాను అని గింజుకుంటున్నా వాళ్ళు ఆమెను తన బిడ్డని గట్టిగా పట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళని అక్కడి నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారు. ఇదంతా చూసిన రమ ఏడుస్తూ, బాబు 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 దయచేసి అమ్మాయిని వదలండి, తనని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు, మీరు చేస్తుంది చాలా తప్పు బాబు, ఆ భూపతి వర్మ నాశనమైపోతాడు అంటూ శాపనార్థాలు మొదలుపెట్టింది. కానీ అంతమంది మగవాళ్ల ముందు రమ ఏం చేయగలదు చెప్పండి. వాళ్ళు కూడా రమ మాటలు పట్టించుకోకుండా ప్రియాంకని కారులో బలవంతంగా కూర్చోబెట్టి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. రమకి ఇప్పుడు ఏడవటం తప్ప ఇంకొక ఆప్షన్ లేకుండా పోయింది. దాంతో తల కొట్టుకుంటూ ఏడుస్తుంది. మరోవైపు ప్రతాప్ ఇంకా వరుణ్ హైవేకి వెళ్లారు. మొత్తం అంతా వెతికినా సరే వాళ్ళకి శక్తి ఎక్కడా కనిపించలేదు. శక్తి అనే కాదు, వాళ్ళకు అంతకు ముందు వచ్చి మాట్లాడిన అబ్బాయి కూడా కనిపించలేదు. వాళ్ళిద్దరూ కొద్దిగా ముందుకు కూడా వెళ్లి చూశారు, కానీ ఎక్కడా యాక్సిడెంట్ జరిగిన దాఖలాలు కూడా లేవు. దాంతో వరుణ్కి కొద్దిగా అనుమానం కలిగి ప్రతాప్ వైపు చూస్తూ, ఎంత దూరం వెళ్ళినా సరే మోటార్ సైకిల్ గుర్తు కూడా మనకి కనిపించడం లేదే, అతనేమో బైక్కి కూడా బాగా దెబ్బలు తగలడం వల్ల అవి కూడా విరిగిపోయాయని చెప్పాడు, కానీ ఇక్కడేమో ఒక్క పార్ట్ కూడా కనిపించడం లేదు అని కొంచెం అయోమయంగా అనుమానాస్పదంగా మాట్లాడుతున్నాడు. అప్పుడే ప్రతాప్ ఏదో ఆలోచిస్తూ, ఒకవేళ ఎవరైనా తనని హాస్పిటల్కి తీసుకెళ్లారేమో, ఇది కూడా జరిగే ఛాన్స్ ఉంది కదా అని అన్నాడు. వరుణ్ ఏదో ఆలోచిస్తూ, అయితే నువ్వు తనకు ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా, మొబైల్ తన దగ్గరే ఉంటుంది కదా అని ప్రశ్నించాడు. ప్రతాప్ తల అడ్డంగా ఊపుతూ, చెయ్యొచ్చు, కానీ ఈ హడావిడిలో నా మొబైల్ నాతో తీసుకురావడం మర్చిపోయాను, ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఎవరిని అడిగి ఇక్కడ యాక్సిడెంట్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అని అన్నాడు ప్రతాప్. వరుణ్ కూడా తల కొట్టుకుంటూ, అచ్చా నా ఫోన్ కూడా ఛార్జింగ్లో ఉంది, షిట్, సరే పదా ముందు ఇంటికి వెళ్దాం, అక్కడి నుంచి ఫోన్ చేయడానికి ట్రై చేద్దాం, దాన్ని బట్టి మనకి విషయం అర్థమైపోతుంది కదా అని అన్నాడు వరుణ్. ప్రతాప్ సరే అన్నట్టుగా తలూపుతూ, మీరు చెప్పింది కూడా కరెక్టే, మనం ఎంత దూరం వెళ్ళినా సరే అసలు ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన దాఖలాలు కూడా కనిపించడం లేదు, ఇంటికి వెళ్ళి కాల్ చేస్తే కానీ నిజమేంటో మనకి తెలీదు అని అన్నాడు ప్రతాప్. యాక్సిడెంట్ ఇంటికి వెళ్ళి శక్తికి కాల్ చేసి కనుక్కుందామని అనుకుంటారు. అప్పుడే వరుణ్కి ఏదో ఆలోచన వచ్చి అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. వరుణ్ అక్కడే ఆగిపోవడం గమనించిన ప్రతాప్ అతని చేతిని పట్టుకుని కదుపుతూ, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నారు, త్వరగా వెళ్దాం పదండి అని అడుగులు ముందుకు వేశాడు. వరుణ్ ప్రతాప్ని ఆపుతూ, ప్రతాప్, నాకెందుకో ఎవరో మనల్ని వెధవల్లి చేశారేమో అనిపిస్తుంది, మనల్ని ఇంటి నుంచి బయటకి వెళ్లేలా చేసి ప్రియాంక మీద ఎవరైనా అటాక్ చేశారేమో అని అనిపిస్తోంది, మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, నాకు ఎందుకో చాలా అనుమానంగా ఉంది, ఖచ్చితంగా ఏదో తప్పైతే జరిగింది అని కంగారుగా చెప్పాడు వరుణ్. వరుణ్ మాటలు వినడంతోనే ప్రతాప్ ఏమీ మాట్లాడకుండా వెంటనే కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. వరుణ్ కూడా కార్ ఎక్కడంతోనే ప్రతాప్ చాలా వేగంగా ఇంటి వైపుకి కార్ పోనిచ్చాడు. దాదాపు 10 నిమిషాల్లోనే వాళ్ళు ఇంటి దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళు వెళ్లేటప్పటికి బయట డోర్ ఓపెన్ చేసే ఉంది. అది చూసిన ప్రతాప్ ఆశ్చర్యపోతూ, అదేంటి ఈ గేటు ఇప్పటిదాకా ఇలా తెరిచి ఎందుకుంది అని తనలో తానే అనుకుంటూ వెంటనే కారు నుంచి దిగి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. అతని వెనకాలే వరుణ్ కూడా చాలా వేగంగా లోపలికి వెళ్ళాడు. వాళ్ళిద్దరికి వరండాలోనే ఉన్న కుర్చీలో రమ ఏడుస్తూ కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ప్రతాప్ ని చూడగానే రమ పైకి లేచి కంగారుగా చుట్టూ చూస్తూ, ఒరే ఒరే శక్తి ఎక్కడ, వాడు బానే ఉన్నాడు కదరా, మీరింట్లో నుంచి బయటకు వెళ్ళగానే ఇక్కడ చాలా పెద్ద అనర్థం జరిగిపోయిందిరా ప్రతాప్ అని ఏడుస్తూ చెప్పింది రమ. ఆమె చెప్పింది వినగానే వరుణ్ ముందుకు వెళ్ళి, ఆంటీ ఏమైంది, ఏం జరిగిందో చెప్పండి అని కంగారుగా మాట్లాడాడు. రమ ఏడుస్తూనే వరుణ్ వైపు చూసి, బాబు వరుణ్, ఆ భూపతి వర్మ గూండాలు ప్రియాంకని తన కొడుకుని విక్కీని ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారు, మీరు అలా శక్తి కోసం వెళ్లారో లేదో వాళ్ళు ఇంట్లోకి వచ్చి దాడి చేశారు బాబు, నేను అమ్మని కాపాడలేకపోయాను అని జరిగింది మొత్తం చెప్పింది. వరుణ్ అనుకున్నదే నిజం అవ్వడంతో
తల కొట్టుకుంటూ ఛా, వాళ్ళ ప్లాన్ నేను ముందే పసిగట్టి ఉండాల్సింది. షట్, ఇలా జరుగుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇప్పుడేం చేయాలి ఛా అని ఆలోచిస్తూ అక్కడే తల పట్టుకుని కూర్చుండిపోయాడు. రమ ఇదేమీ పట్టించుకోకుండా ప్రతాప్ చేతిని పట్టుకుని ఒరే ఒరే శక్తి ఎక్కడ్రా, వాడు బానే ఉన్నాడు కదా, అడుగుతుంటే సమాధానం చెప్పవేట్రా నువ్వు, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, యాక్సిడెంట్లో బాగా గాయాలయ్యాయా, నన్ను శక్తి దగ్గరికి తీసుకెళ్ళవా రే అని అడుగుతూ ప్రశ్నించింది రమ. ప్రతాప్ కన్నా ముందు వరుణ్ దానికి సమాధానం ఇస్తూ ఆంటీ, యాక్సిడెంట్ ఏమీ జరగలేదాంటీ, ఎవరో మనల్ని వెర్రివాళ్ళని చేసి ఆడుకున్నారు. ప్రియాంకని తన బిడ్డని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికే వాళ్ళిదంతా ప్లాన్ చేశారనుకుంటా. అండ్ వాళ్ళ ప్లాన్లో సక్సెస్ కూడా అయ్యారు. మనమే వాళ్ళకి దొరికిపోయి బకరాలయ్యాం అని చెప్పాడు వరుణ్. వరుణ్ ప్రియాంక గురించి ఆలోచిస్తూ అంత బాధపడుతూ ఉంటే ప్రతాప్ అదేమీ పట్టించుకోకుండా చాలా రిలాక్స్డ్ వాయిస్ లో వదిలే పెద్దమ్మా, అయిందేదో అయిపోయింది, వాళ్ళు మనల్ని ఏమీ చేయకుండా తనని తన పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయినందుకు నేనైతే సంతోషపడుతున్నాను. వాళ్ళు నేను ఏదైనా చేస్తుంటే అసలు శక్తికి నా మొహం చూపించగలిగేవాడినా అని అన్నాడు ప్రతాప్. రమ తన కన్నీళ్లు తుడుచుకుంటూ కానీ శక్తి ఎక్కడ్రా, వాడు మీకు దొరకలేదా అని అయోమయంగా ప్రశ్నించింది. ప్రతాప్ ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెంటనే లోపలికి వెళ్లి తన ఫోన్ తీసుకొచ్చి శక్తికి కాల్ చేశాడు. ఒక 2 రింగులు అవ్వగానే శక్తి ఫోన్ ఎత్తి చెప్పు ప్రతాప్, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా, అంతా మామూలుగానే ఉందిగా అని ప్రశ్నించాడు. శక్తి వాయిస్ వినగానే మరింత రిలాక్స్ గా ఫీల్ అయిన ప్రతాప్, నువ్వు బానే ఉన్నావు కదన్నయ్య, ఏం లేదు, నువ్వు ఎలా ఉన్నావో ఏంటో తెలుసుకోవడానికి ఫోన్ చేశాడంతే, ఏం కాలేదు అని కంగారు దాచుకుంటూ చెప్పాడు ప్రతాప్. ప్రతాప్ మాటలకి చిన్న నవ్వు నవ్వి నాకేమవుతుందిరా, నువ్వు నీ పిచ్చి ప్రేమ, సిటీకి వెళ్తున్నా చెప్పా కదా, దారిలోనే ఉన్నానంతే, అక్కడంతా బానే ఉంది కదా, ప్రియాంక తన బాబు బానే ఉన్నారుగా అని ప్రశ్నించాడు శక్తి. ప్రతాప్ కొద్దిగా భయపడుతూ అది లేదన్నయ్య, ఇక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చింది అని చెప్పాడు. ప్రతాప్ చెప్పింది వినగానే శక్తి ఒక్కసారిగా బండి పక్క కాపేసి అదేంటి, ఏమైంది, ఏం ప్రాబ్లము అని కంగారుగా ప్రశ్నించాడు. ప్రతాప్ దానికి బదులుగా అది అన్నయ్య, భూపతి వర్మ మనుషులు మన ఇంటికి వచ్చి ప్రియాంకని తన పిల్లాడిని బలవంతంగా తీసుకుని వెళ్లారంట అని రమా పెద్దమ్మ చెప్పింది అని ఆ విషయాన్ని శక్తికి చెప్పాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, అంటే ఉదయం ప్రియాంక గురించి నన్ను అడిగిన వ్యక్తికి నా మీద అనుమానం కలిగిందా, నేను అది గమనించనేలేదే, మనం ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. సరే అది సరే కానీ ఇంట్లో అందరు బానే ఉన్నారు కదా, భూపతి వర్మ మనుషులు ఎవరిని కొట్టలేదుగా అని కాస్త అనుమానంగా కంగారుగా అడిగాడు శక్తి. ప్రతాప్ దానికి సమాధానంగా లేదన్నయ్య, ఆ టైంలో నేను ఇంట్లో లేను అని చెప్పాడు. శక్తి ఆ సమాధానానికి కొద్దిగా అయోమయంగా ఫీల్ అయ్యాడు. ఏంటి, ఇంట్లో లేవా, మరి ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నించాడు. అది వాళ్ళు ప్రియాంకని తీసుకుని వెళ్ళకముందు మన ఇంటికి ఒక అతను వచ్చాడన్నయ్య, అతను మీ అన్నయ్య శక్తికి హైవే దగ్గర యాక్సిడెంట్ అయిందని తొందరగా రమ్మని చెప్పడంతో నేను వరుణ్ అది నిజం అనుకుని వెంటనే ఇంటి నుంచి బయలుదేరి హైవేకి వెళ్ళాం. మేము అలా వెళ్ళగానే ఆ భూపతి వర్మ గుండాలు ఇంట్లోకి చొరబడి ప్రియాంకని పిల్లాడి తీసుకెళ్లిపోయారన్నయ్య అని భయపడుతూ చెప్పాడు ప్రతాప్. మొత్తం విన్న శక్తి చాలా బాధపడుతూ అయ్యో రే, చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చింది, నిజంగానే వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి మనల్ని బురుడి కొట్టించారు. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మన దగ్గర చేయడానికి కూడా ఎటువంటి ఆప్షన్ లేదు కదా, వరుణ్ ఏమంటున్నారు అని అడిగాడు. వరుణ్ సార్ ఏమీ మాట్లాడట్లేదన్నయ్య, ఆయన కూడా ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అది సరే కానీ నేను ఆయన రామపురంలో వదిలిపెట్టడానికి వెళ్ళనా వద్దా, నాకు ఇప్పుడు రామపురానికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది అన్నయ్య, అక్కడికి వెళ్ళాక ఆ భూపతి వర్మ మనుషులు నన్ను పట్టుకుంటారో ఏమో అని తన అనుమానాన్ని బయటపెట్టాడు ప్రతాప్. నువ్వు ఆయన్ని మధ్యాహ్నం వరకు మన ఇంట్లోనే ఉండమని చెప్పు, ఆ లోపల నేను ఇంటికి వచ్చేస్తాను కదా, ఆ తర్వాత మనం ముగ్గురం కలిసి రామాపురానికి వెళ్దాం, సరేనా అని సలహా ఇచ్చాడు. ఆ మాటలతో ప్రతాప్ కొద్దిగా రిలాక్స్ గా ఫీల్ అయ్యి సరే అన్నయ్య, నేను తనతో అదే విషయం చెప్తాను, నువ్వు జాగ్రత్త అని మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. అతను ఫోన్ పెట్టడం ఆలస్యం. వరుణ్ ఆతృత చూపిస్తూ శక్తి ఏం చెప్పాడు, మనం ప్రియాంకని వెతకడానికి వెళ్దామా వద్దా, ఇప్పుడు తన లైఫ్ ఎలాగో డేంజర్లో ఉంటుంది కదా, మనం ఎలాగైనా తన్ని త్వరగా కాపాడాలి, లేదా లైఫ్లో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని బాధపడుతూ చెప్పాడు వరుణ్. అతని మాటలు విన్న ప్రతాప్ షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఎక్కడికి రాను, పెద్దమ్మ ఏం చెప్పిందో విన్నారు కదా, భూపతి వర్మ మనుషులు చాలా మంది ఇక్కడికి వచ్చారంట, ప్రియాంకని ఎలా తీసుకెళ్లారో కూడా పెద్దమ్మ చెప్పింది కదా, ఆ భూపతి వర్మతో శత్రుత్వం పెట్టుకోవడం మంచిది కాదు, ఇప్పుడు మనం రామాపురం వెళ్ళినా కూడా మన ప్రాణాలు రిస్కులో పడచ్చు, నేనైతే ఎక్కడికి రావాలని అనుకోవడం లేదు అని చెప్తూ రిలాక్స్గా కుర్చీలో కూర్చున్నాడు ప్రతాప్. అప్పుడే రమ కూడా మాట్లాడుతూ బాబు వరుణ్, ప్రతాప్ చెప్తోంది కూడా నిజమే, అనవసరంగా వీటన్నింటిలోకి నువ్వు వెళ్లకు, ఆ అమ్మాయి ఎవరో, ఆ బిడ్డ ఎవరికి పుట్టిన బిడ్డో మనకి ఏమీ తెలియదు కదా, మరి అనవసరంగా దీనిలో ఇరుక్కోవడం ఎందుకు చెప్పు, ఏదైనా గొడవ ఉంటే వాళ్ళు చూసుకుంటారులే, మనం ఇందులో జోక్యం చేసుకోకపోవటమే చాలా మంచిది అని సలహా ఇచ్చింది. ఆమె మాటలు విన్న వరుణ్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరూ అలా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాక ఒక్క క్షణం పాటు ఇద్దరిని మార్చి చూశాడు. ఆ తర్వాత లౌడ్ వాయిస్ లో మాట్లాడుతూ అంటే ఏంటి మీ ఉద్దేశం, నేను ఏమీ చెయ్యకుండా చేతులు కట్టుకొని కూర్చోవాలా, రేపా అమ్మాయి ఒక శవంలా మనకి రోడ్డు మీద కనిపిస్తే ఆ బిడ్డ కూడా చనిపోతే అప్పుడు సంతోషపడతారా, అసలు మీకు మానవత్వం అనేది ఉందా లేదా అని గట్టిగా అరిచాడు. దానికి వాళ్ళిద్దరూ ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో వరుణ్ మళ్ళీ మాట్లాడుతూ ఇక్కడే కూర్చుని ఉండటం వల్ల ఎటువంటి
సేఫ్గా లేదు. పదండి, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అది చాలా బెటర్. నేరాన్ని చూసి కూడా మాకేమీ తెలీదు, మేమేమీ చూడలేదు అన్నట్టుగా గంతలు కట్టుకొని కూర్చోవడం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతోందా అని అడిగాడు వరుణ్. ప్రతాప్ దానికి బదులుగా, చూడండి, నిన్న రాత్రి మీరు బస చేయడానికి మేం కొద్దిగా చోటిచ్చాం. కేవలం మీ వల్లే ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. లేదా మేము డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఉండేవాళ్ళం. అంతేకాదు, మీ వల్లే మేమిప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లంలో పడాల్సి వచ్చింది. అన్నట్టు ఆ అమ్మాయి ఎవరో, ఆ బిడ్డ తనకి పుట్టిన బిడ్డో కాదో మనకి తెలీదు. మీ వల్ల మా ప్రాణాలు కూడా పోవచ్చు. ఆ భూపతి వర్మ గురించి మీకు తెలీదు. అతను చంపాలి అనుకుంటే మనల్ని ఈ పాటికి చంపేసి ఉండేవాడు. కానీ అలా చెయ్యలేదు అంటే ఇంకా ఈ భూమి మీద మనకి నూకలున్నాయనుకోవడమే. దానికి సంతోషించాలి. మళ్ళీ వెళ్ళి ప్రాబ్లంని నెత్తి మీద వేసుకోవడం అంటే అంతకంటే పిచ్చితనం ఇంకేది ఉండదు అని సీరియస్గా చెప్పాడు ప్రతాప్. సరే, మీరిక్కడే కూర్చోండి. నేను ఏం చేయగలను అదే చేస్తాను. ప్రియాంకని తన కొడుకుని కాపాడడానికి నేను ఎంతకైనా తెగిస్తాను అని చెప్పిన వరుణ్ వేగంగా రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన బ్యాగ్ ఇంకా వేరే సామాన్లన్నీ కూడా తీసుకుని బయటకు వచ్చి అతను రమా దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళకి నమస్కరించి వెళ్ళొస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. రమ ఇంకా ప్రతాప్ వెళ్తున్న అతన్ని చూస్తూ అలానే ఉండిపోయారు తప్ప ఏమీ మాట్లాడలేదు. వరుణ్ అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఎవరో తెలియని అమ్మాయి కోసం అతను ఇంత రిస్క్ తీసుకుంటాడని వాళ్ళు అస్సలు అనుకోలేదు. వరుణ్ వేగంగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అతను ఎలాగైనా సరే రామాపురానికి వెళ్లే రోడ్డు దగ్గరికి త్వరగా చేరుకోవాలని అనుకుంటున్నాడు. అక్కడి నుంచి ఏదో ఒక వెహికల్ దొరికితే దాని ద్వారా ఊరికి వెళ్లాలనేది అతని ప్లాన్. దాదాపు అరగంట నడిచిన తరువాత అతను రామాపురానికి వెళ్లే రోడ్డు దగ్గరికి చేరుకోవడంతో లగేజ్ పక్కన పెట్టి ఏదైనా వెహికల్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు వరుణ్. అతనికి మాటి మాటికి ప్రియాంక ఇంకా ఆమె కొడుకు గుర్తొస్తూ ఉంటే ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. నేను మీకు ఏమీ కానివ్వను ప్రియాంక. మీ ఇద్దరిని ఆ భూపతి వర్మ నుంచి ఖచ్చితంగా నేను కాపాడి తీరుతాను. ఇప్పటిదాకా వాడు ఏ శత్రువు దెబ్బ రుచి చూసి ఉండడు. కానీ సరైన శత్రువు ఎదురైతే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు వరుణ్. అప్పుడే అతనికి ఒక బైక్ అటువైపు వస్తూ కనిపించడంతో వరుణ్ చేతిని ఊపుతూ ఆపమని సైగ చేశాడు. ఆ బైక్ అతను వరుణ్ దగ్గరికి వెళ్లి ఆగి, చెప్పండి, ఏంటి పని అని ప్రశ్నించాడు. వరుణ్ చిన్నగా నవ్వుతూ, పనేమీ లేదండి, నేను రామాపురం దాకా వెళ్ళాలి. అక్కడ సర్పంచ్ ఉన్నారు కదా, నేను ఆయనే కలవాలి. మీరు నన్ను ఆ ఊరికి తీసుకెళ్తారా అని ప్రశ్నించాడు. ఆ బైక్ అతను వరుణ్ని కింద నుంచి పై వరకు చూసి ఆ తర్వాత మాట్లాడుతూ, మీరు సర్పంచ్ బాలరాజు గారిని కలవాలనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. అవునండి, నేను అక్కడికే వెళ్ళాలి. మీరు అటువైపే వెళ్తున్నారా? అదే రామాపురానికి వెళ్తున్నారా అని అడిగాడు వరుణ్. దానికి ఆ బైక్ మీద ఉన్న అతను నవ్వుతూ, వెళ్లేదే ఉంది సార్, నేనుండేది అక్కడే. సరే ఎక్కండి, నేను మిమ్మల్ని ఊర్లో దిగబెడతాను అని చెప్పాడు. ఆ మాటలు వినగానే వరుణ్కి ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా అనిపించింది. దాంతో సంతోషంగా వెంటనే బైక్ ఎక్కి కూర్చున్నాడు. ఆ బైక్ అతను బైక్ ని స్టార్ట్ చేస్తూ, సరిగ్గా కూర్చున్నారా, ఇక వెళ్దామా అని అడిగాడు. వరుణ్ దానికి బదులుగా వెళ్దామని చెప్పడంతో బైక్ ముందుకి కదిలింది. ఆ బైక్ అతను తనది కూడా రామాపురం అని చెప్పడంతో తన ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అనుకున్న వరుణ్ ఎలాగైనా సరే కాన్వర్సేషన్ పెంచుకోవాలని డిసైడ్ అయ్యి మాటలు మొదలుపెట్టాడు. నీ పేరేంటి భయ్యా? నా పేరు వరుణ్ అని చెప్పాడు వరుణ్. దానికి ఆ బైక్ అతను నవ్వుతూ, ఓ, నా పేరు శ్యామ్ అని సమాధానం ఇచ్చాడు. ఓ శ్యామ్, నీ పేరు చాలా బాగుంది బ్రో. అది సరే గాని సర్పంచ్ బాలరాజు ఎలాంటివాడు? అంటే ఆయన నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు, కానీ ఇప్పుడు ఏమో ఫోన్ ఎత్తడం లేదు. అది నాకు కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయన వల్లే నేను ఇప్పుడు ఈ రోడ్డు మధ్యలో ఇలా ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఆయన మాట్లాడుంటే నన్ను రిసీవ్ చేసుకోవడానికి తన మనుషుల్ని ఎవరో ఒకరిని పంపించుండేవాళ్ళు కదా అని కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాడు వరుణ్. శ్యామ్ దానికి బదులుగా, అవునా, ఆయన మిమ్మల్ని రమ్మని చెప్పి మిమ్మల్ని తీసుకుని రావడానికి ఎవరిని పంపించలేదా? అస్సలు బాలేదు బ్రో అని నవ్వుతూ అన్నాడు. అదే కదా, అందుకే అడుగుతున్నాను, ఆయన మంచివారా కాదా అని మళ్ళీ ప్రశ్నించాడు వరుణ్. మనిషి అయితే మంచోడే, కానీ నీతో ఎందుకు అలా చేశాడో నాకైతే తెలీదు అని తెలివిగా సమాధానం ఇచ్చాడు శ్యామ్. వరుణ్ దానికి బదులుగా, అది సరే గాని మీ ఊర్లో తంత్ర విద్య తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట కదా, అది నిజమేనా లేకపోతే పుకారా అని ప్రశ్నించాడు వరుణ్. శ్యామ్ దానికి బదులుగా, మీరు విన్నది నిజమే, మా ఊర్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. తంత్ర విద్య కోసం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళు బిజినెస్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికోసమే మీరు కూడా ఇక్కడికి వచ్చారని నేను అనుకున్నాను. నేను అనుకున్నది నిజమా కాదా అని ప్రశ్నించాడు శ్యామ్. అతని మాటలకి వరుణ్, నువ్వు చెప్పింది నిజమే బ్రో, నేను దాని గురించి ముందు మొత్తం తెలుసుకోవాలి. అంటే నిజంగానే వాళ్ళకి ఆ విద్య వచ్చా, లేదా మా అలాంటి వాళ్ళ నుంచి డబ్బు రాబట్టడానికి అలాంటి పనులు చేస్తున్నారా అని తెలుసుకోవాలని అన్నాడు వరుణ్. ఎలాగైనా కాపాడాలి అని డిసైడ్ అయిన వరుణ్ రామాపురం వెళ్ళడానికి శ్యామ్ అని అతన్ని లిఫ్ట్ అడిగాడు. అతను కూడా రామాపురానికి చెందిన వాడే అవడంతో ఆ ఊరి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు వరుణ్. వరుణ్ మఫ్లర్ తో తన ఫేస్ ని నీట్ గా కవర్ చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ చలిగా ఉంది కాబట్టి. ఇప్పుడు బైక్ మీద వెళ్తూ ఉండడం వల్ల చలి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. వరుణ్ తను కూడా బిజినెస్ పెంపొందించుకోవడానికి తాంత్రికుల్ని కలవడానికి వచ్చినట్టుగా శ్యామ్ తో చెప్తాడు. శ్యామ్ దానికి బదులుగా, చూడు బ్రో, నువ్వు ఆ పని మీద ఇక్కడికి వచ్చినట్లయితే, అంటే నీ బిజినెస్ మెరుగు కోసం ఇక్కడికి వచ్చినట్లయితే బాలరాజు దగ్గరికి వెళ్లకుండా నాగభూషణం దగ్గరికి వెళ్ళు. అడవికి దగ్గరగా ఉంటుంది అతని ఇల్లు. అతనైతే నీకు బాగా హెల్ప్ చేయగలడు అని సలహా ఇచ్చాడు శ్యామ్. వరుణ్ ఆశ్చర్యంగా ఎక్స్ప్రెషన్ పెట్టి,
అవునా బ్రో, కానీ నేను ముందొకసారి సర్పంచ్ గారిని కలిసి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుంటాను. ఒకవేళ ఆయన వల్ల నాకు ఏ ఉపయోగం లేదు అనిపిస్తే ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు ఆ నాగభూషణం దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటాను అని చెప్పాడు వరుణ్. శ్యామ్ సరే అన్నట్టుగా తలూపి, ఈ ఐడియా కూడా బానే ఉంది బ్రో, నీకెలా అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పాడు. వరుణ్ మళ్ళీ మాట్లాడుతూ, నేను ఇంకొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ ఊర్లో అది ప్రియాంక అనే పేరుతో ఎవరైనా అమ్మాయి ఉందా? అదే ఆమెకి 2-3 నెలల పిల్లాడు ఏమైనా ఉన్నాడా అని ప్రశ్నించాడు. శ్యామ్ ఒక క్షణం పాటు ఆలోచించి, 2-3 నెలల పిల్లాడా? ప్రియాంక అనే పేరుతో ఉన్న ఎవరు గుర్తు రావడం లేదు భయ్యా అని చెప్పాడు శ్యామ్. వరుణ్ కొద్దిగా చిరాగ్గా, ఇంకోసారి ట్రై చేయ బ్రో, ఏదైనా గుర్తొస్తుందేమో అని అన్నాడు. దాంతో మరికొద్దిసేపు ఆలోచించి ఏదో గుర్తొచ్చినట్టుగా, గుర్తొచ్చింది, నాగభూషణం గారి కోడలు కూడా ప్రియాంకనే. ఆమె గర్భవతి అన్న విషయం కూడా నాకు తెలుసు, కానీ వాళ్ళు ఊరికి బాగా దూరంగా ఉంటారు, అందువల్ల నేను ఆవిడ్ని పెద్దగా కలవలేదు. ఊళ్ళో ఏవైనా జాతరలు జరిగినప్పుడు లేదా పండుగలు జరిగినప్పుడు అప్పుడప్పుడు మాత్రమే నేను ఆవిడ్ని చూస్తూ ఉంటాను. అందువల్ల నువ్వు సడన్ గా అడిగేసరికి నాకు గుర్తు రాలేదు బ్రో అని సమాధానం ఇచ్చాడు శ్యామ్. వరుణ్ ఆ మాటలు విని ఏదో ఆలోచిస్తూ ఉండగా శ్యామ్ మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు, మర్చిపోయాను ఇంకో విషయం, నాగభూషణం కోడలు 2-3 నెలల ముందే ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిసింది అని చెప్పాడు. ఆ మాటలకి వరుణ్ ఆశ్చర్యపోయాడు. అతని మొహంలో కంగారు కూడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. కానీ వరుణ్ వెంటనే తన ఎక్స్ప్రెషన్స్ ని దాచేస్తూ, ఏం మాట్లాడుతున్నావు? నాగభూషణం కోడలు 2-3 నెలల నుంచి కనిపించడం లేదా అని ప్రశ్నించాడు. అవును, కొంతమంది తను చనిపోయిందని అంటున్నారు. అంతేకాదు ఊర్లో చాలా సార్లు తన ఆత్మ పిల్లాన్ని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతూ కనిపించిందని చాలా మంది చెప్తూ ఉంటే నేను విన్నాను బ్రో అని సమాధానం చెప్పాడు శ్యామ్. ఆ మాట వినగానే వరుణ్ పెదవులు చిన్నగా విచ్చుకుతాయి. ఓ అవునా, వినడానికి ఇది చాలా వింతగా ఉంది. నాకు కూడా ఎప్పుడైనా కనిపిస్తుందేమో, చూద్దాం. సరే కానీ శ్యామ్, ఇంకొకటి అడగనా? మీకు భూపతి వర్మ పేరుతో ఎవరన్నా తెలుసా అని ప్రశ్నించాడు వరుణ్. భూపతి వర్మ గురించి తెలుసా ఏంటి? ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? అతనైతే ఇక్కడ ఒక రాజులాగా అనుకో. పోలీసులు కూడా ఆయన పర్మిషన్ లేకుండా ఇక్కడ అడుగు కూడా పెట్టలేరు. భూపతి వర్మ హవా అలా ఉంటుంది మరి అని చెప్పాడు శ్యామ్. అవునా, మరి మనిషి ఎలా ఉంటాడు? అంటే మంచోడా చెడ్డోడా అని ప్రశ్నించాడు వరుణ్. శ్యామ్ దానికి బదులుగా, చూడు భయ్యా, ఆయన మంచి వాళ్లతో మంచిగా ఉంటాడు, చెడ్డ వాళ్లతో చెడుగా బిహేవ్ చేస్తాడు. పైగా అతని దగ్గర ఇప్పుడు చాలా పవర్ ఉండటం వల్ల ఎవరు ఆయన గురించి చెడుగా ఆలోచించలేరు, ఆయన ఏమీ చెయ్యలేరు కూడా. ఇక్కడ భూపతి వర్మ ఎలా కోరుకుంటే అలా జరుగుతుంది అని చెప్పాడు శ్యామ్. అవునా, ఇప్పటిదాకా ఎవరు ఆయన్ని ఎదిరించి మాట్లాడలేదా? అంటే తను ఏం చేసినా కూడా ఊరుకునేవారా అని ప్రశ్నించాడు వరుణ్. ఎవరైనా సరే ఆయన ఎందుకు ఎదిరిస్తారు చెప్పు? ఆయన్ని ఎదిరించడం అంటే ప్రాణాలు కోల్పోవటమే. ఎవరైనా ఆ భూపతి వర్మకి ఎదురు వెళ్లారు అంటే అతను వాళ్ళని ఆ అమ్మవారికి బలిచ్చేస్తాడు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఎవరైనా ప్రాణాలు కోల్పోవాలని ఎందుకు అనుకుంటారు బ్రో అని తిరిగి ప్రశ్నించాడు శ్యామ్. అంతేలే, ఈ కాలంలో ఎవరి దగ్గర పవర్ ఉంటే రాజ్యం వాళ్ళదే కదా, బెదిరిస్తే ప్రాణాలు పోతాయి అని అన్నాడు వరుణ్. వరుణ్ అలా మాట్లాడుతూనే చుట్టుపక్కల పరిసరాలన్నీ బాగా గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఊర్లోకి ఎంటర్ అయిపోయారు కాబట్టి. అది గమనించిన అతను, మనము రామాపురానికి వచ్చినట్టే ఉన్నాం కదా అని అన్నాడు వరుణ్. శ్యామ్ దానికి బదులుగా, దాదాపు వచ్చేసాం, ఇంకొక 5-6 నిమిషాల్లో మనం సర్పంచ్ బాలరాజు ఇంటి దగ్గర ఉంటాం అని చెప్పాడు. వరుణ్ సరే అన్నట్టు తలూపి అందరి ఇళ్ల బయట వేళ్లాడుతున్న తాంత్రిక వస్తువుల్ని చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా చాలా మంది ఇళ్ల బయట ఇక్కడ తాంత్రిక పరిహారాలు చేయబడును అని వాటి యొక్క ధరల పట్టిక కూడా రాసి ఉంచారు. వరుణ్ ఇవన్నీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా శ్యామ్ ఒక ఇంటి ముందు తన బండిని ఆపి, బ్రో, ఇదే మీరు దిగాల్సిన ఇల్లు, ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే సర్పంచ్ బాలరాజు గారి ఇల్లు. ఇక్కడి నుంచి మీరు నడిచి వెళ్ళొచ్చు, ఇక నేను వెళ్తాను అని చెప్పాడు శ్యామ్. వరుణ్ చిన్నగా నవ్వుతూ, థ్యాంక్స్ భయ్యా, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు, కుదిరితే మనం మళ్ళీ కలుద్దాం, ఓకే బాయ్ అని చెప్పాడు వరుణ్. శ్యామ్ కూడా అతనికి నవ్వుతూ, తప్పకుండా కలుద్దాం బ్రో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వరుణ్ కొద్ది దూరంలో కనిపిస్తున్న బాలరాజు ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. బయట నుంచి అది చూడడానికి బాగా పాతకాలం నాటి ఇల్లులాగా కనిపిస్తోంది. దాన్ని చూస్తూనే వరుణ్ అడుగులు ముందుకు వేశాడు. మరోవైపు అదే సమయంలో ప్రియాంక తన బిడ్డని పట్టుకుని ఒక చీకటి గదిలో కూర్చుని ఉంది. ఆ గది చాలా చీకటిగా ఉండటం మాత్రమే కాకుండా అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. కానీ తనకి కప్పుకోవడానికి కూడా ఏమీ ఇవ్వలేదు. అందువల్లే ఆమె ఇప్పుడు చలికి వణికిపోతోంది. అప్పుడే తను ఉన్న రూమ్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. దాంతో కొద్దిగా సన్లైట్ లోపలికి పడింది. అప్పుడే 4 అడుగుల తలుపులో నుంచి ఒక వ్యక్తి తల దించుకుని లోపలికొచ్చాడు. అతనితో పాటు ఇంకొందరు కూడా లోపలికొచ్చారు. వాళ్లలో ఒక వ్యక్తి భూపతి వర్మ అవడంతో అతన్ని చూడగానే ప్రియాంక తన బిడ్డని ఇంకా గట్టిగా హత్తుకుని మూలకి ముడుచుకుని కూర్చుంది. చూస్తూ ఉన్నాడు. అతని కళ్లల్లో కనిపిస్తున్న క్రూరత్వం చూస్తూ ఉంటే ప్రియాంకకి చాలా భయంగా అనిపించింది. కానీ ఆమెకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అంతకంతకు భయం పెరిగిపోతూ ఉంటే భారంగా ఊపిరి తీసుకుంటూ ఏదో సింహాన్ని దగ్గరగా చూసినట్టు భయంతో జింక పిల్లలాగా వణికిపోతుంది ప్రియాంక. అసలు ఆమెలో ఇప్పుడు కొద్దిగా కూడా బలం లేదు. గుండె కొట్టుకుంటున్నట్టు కూడా ఆమె కనిపించడం లేదు. తనకి తానే చనిపోయినట్టుగా ఫీల్ అవుతోంది. అప్పుడే భూపతి వర్మ మాట్లాడుతూ,
ఇక్కడి నుంచి తప్పించుకుని